హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే చేస్తున్నానండి. సాంబార్ ఎప్పుడు చేసినా ఒకటే టేస్ట్ రావాలి అంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే సాంబార్ రెసిపీ అన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయి అన్నమాట. సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను. నాకు ఇంట్లో దొరికిన వెజిటేబుల్స్తో అయితే నేను ఈ సాంబార్ చేస్తున్నాను. సొరకాయ, క్యారెట్, ముల్లంగి, బెండకాయలు 2, ఆనియన్స్ 2, వంకాయలు ఒక 3, టమోటాలు, పచ్చిమిర్చి, మునక్కాడ, కొత్తిమీర, బంగాళదుంప, దోసకాయ, ఉల్లికాడ సాంబార్లో వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ఉల్లికాడని అయితే కాడలు పడేయకండి, ఉంచుకోండి. మనం ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఆ కాడలతో అయితే ఓన్లీ గడ్డలే వేస్తున్నాను. ఫస్ట్ అయితే తోలు అయితే తీసేసుకుందాం. వెజిటేబుల్స్ అన్నిటికీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందాము. చూడండి, ఉల్లికాడ అయితే ఈ విధంగా కట్ చేశాను. వీటిని ముక్కలుగా తరిగేసుకుందాము. ముక్కలుగా తరిగేసుకున్నాక ఫస్ట్ అయితే కందిపప్పు తీసుకుందాం. ఒక టీ గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగేసి ఇందులో కొంచెం సాల్ట్, పసుపు వేసి ఉడకబెట్టేసుకుందాము ఫస్ట్ అయితే. తర్వాత ఒక గిన్నె తీసేసుకొని మనం సన్నగా చాప్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, సొరకాయ అయితే ఈ సైజులో, మునక్కాయ అయితే ఈ సైజులో ఇలాగా కట్ చేసుకున్నాను అనమాట. వెజిటేబుల్స్ మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా కట్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ అనేటివి. తర్వాత ఇందులోకి మనం వంకాయలు కూడా యాడ్ చేద్దాము. ఫస్ట్ వంకాయలు కట్ చేసి వేయకండి, కరుణెక్కుతాయి కాబట్టి మనము సాంబార్ ప్రిపేర్ చేస్తాము అనంగా కట్ చేసుకోవాలన్నమాట. వంకాయలు కొంచెం లేతగా ఉంటే సాంబార్ మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట. దీంట్లో దొండకాయ, మళ్ళా బీన్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఆ 2 అవైలబుల్ లేవు కాబట్టి వేయలేదన్నమాట. తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాంబార్కి సరిపడా. మనం కందిపప్పు ఉడికించేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసామండి, చూసి వేసుకోండి సాల్ట్ అయితే. తర్వాత పసుపు కూడా యాడ్ చేస్తున్నాను, కారం కూడా యాడ్ చేశాను. కారం మీ స్పైసీని బట్టి వేసుకోండి. తర్వాత ఇందులోకి మనము ఆయిల్ కూడా యాడ్ చేస్తాము. కొంచెము ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేస్తున్నానండి నేను. మనం ఈ లోపల ఒక 2 నిమ్మకాయ సైజులంతా చింతపండు కూడా పెట్టుకుందాము. మనకి చింతపండు పులుసు కూడా పోసుకోవాలి కాబట్టి చింతపండు అయితే నానబెట్టుకుందాము. దీన్ని ఇలాగా కలిపేసుకుందాం బాగా. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో దొరికే మనకి ఒక్కొక్క కూరగాయలు ఏమైనా మిగిలిపోయింటే అన్ని కూరగాయలు వేసుకొని ఈ విధంగా సాంబార్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా కలిపి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనము 4-5 రెబ్బలు చితక్కొట్టిన ఎల్లిపాయలు అనమాట. చింతపండు పెట్టుకున్నాను చూడండి. దీన్నైతే మనము రసం తీసేసుకుందాము. చింతపండు రసం పోసేసుకుంటున్నాను. పులుపు కరెక్ట్గా ఉండాలండి సాంబార్కి, అప్పుడే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనము వెజిటబుల్స్ అన్ని ఉడకపెట్టుకోవడానికి సరిపడా వాటర్ అయితే వేసేసుకుందాము. నేనైతే ఒక 3 గ్లాసులు పోసుంటానండి, వాటరు సరిపోతుంది. మళ్ళీ మనకి వెజిటబుల్స్లోంచి వాటర్ అయితే వస్తాయి కదా, ఆ వాటర్తో మంచిగా కుక్ అవుతుంది అనమాట. మూత పెట్టేసుకొని దీన్ని 5 to 15 మినిట్స్ మంచిగా ఉడికించుకుందాము కూరగాయల ముక్కలన్నీ. ఈ లోపల మనము కందిపప్పు ఉడకపెట్టుకున్నాం కదండి, దీన్ని అయితే మెత్తగా రుబ్బేసుకుందాము. ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది ఇది. ఇంకొకసారి అలా తిప్పేసుకుంటే ఊరికే మెదిగిపోతుంది అనమాట. కందిపప్పు ఒక టీ గ్లాస్ సరిపోతుందండి, మరీ ఎక్కువ వేస్తే కూడా సాంబార్ అనేది అంత మంచిగా ఉండదు అనమాట. తిప్పేసుకుందాము పప్పునైతే మంచిగా. ఈ పప్పుని పసిపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి అన్నంలో వేసి పెడితే చాలా మంచిగా తింటారనమాట. నెయ్యి వేసి పెడితే ఆ పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట ఆ పప్పు, ఉట్టిగా తింటాము. చూడండి, సాంబార్ మంచిగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనము కందిపప్పును అయితే యాడ్ చేద్దాము. ఉడకబెట్టుకున్నాం కదా, ఆ కందిపప్పు అయితే యాడ్ చేసేస్తున్నాను నేను.
సాంబార్ మరుగుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి అసలు. ఇంకా దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పొడి అనమాట. మీకు ఆ సాంబార్ పొడి కావాలి అంటే నాకు మెసేజ్ చేయండి. నేను చేసి చూపిస్తాను ఆ సాంబార్ పొడి ఎలా చేసుకోవాలనేది. హోమ్ మేడ్ సాంబార్ పొడి ఎలా చేసుకోవాలనేది నా స్టైల్లో చేసుకుంటానండి. ఆ సాంబార్ పొడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అది. నాకు బయట కొనుక్కొచ్చిన సాంబార్ పొడి అంత టేస్ట్ అనిపించదండి. నేను ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడే నాకు నచ్చుతుంది. అందుకని నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. సాంబార్ పొడి కానీ, రసం పౌడర్ కానీ ఏవైనా సరే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఇంక్లూడింగ్ ఫిష్కి చేసుకున్న మసాలా కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను అనమాట. చూడండి, ఇది ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ సాంబార్ పొడి అండి. చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సాంబార్ పొడి మంచిగా కలిపేసుకుందాము. సాంబార్ పొడి వేయంగానే ఒక మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి మనకి. ఈ లోపల మనం పోపు అయితే పెట్టేసుకుందాము. పోపుకు సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నాను నేను. ఒక 2 గంటలు అయితే సరిపోతుందండి. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు వేసాం కదా ఆయిల్. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసాను. తర్వాత ఎండుమిర్చి ఇవి కొంచెం బాగా చిటపట అన్నాలి. తర్వాత ఇందులోకి ఆనియన్స్, వెల్లిపాయలు కూడా యాడ్ చేశాను. తర్వాత కరివేపాకు. మనం పప్పుకి ఎలా తిరగమాత పెట్టుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టుకోవాలన్నమాట. ఇంగువ వేయాలి కొంచెం ఇందులోకి. తర్వాత కొత్తిమీర, ఇంగువ వేసానండి. ఇంగువ మిస్ అయింది వీడియో. ఇంగువ అయితే ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుంది ఇంగువ వేస్తే. సాంబార్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువే అనమాట. చాలా బాగుంటుంది ఇంగువ వేస్తే. తర్వాత ఈ పోపుని మనం ఉడుకుతున్న సాంబార్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము. చూడండి ఎంత మంచిగా కుక్ అవుతుందో కదా. స్మెల్ అయితే మంచిగా రిలీజ్ అవుతుంది ఇందులోంచి. సాంబార్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికినిచ్చేసి స్టవ్ అయితే కట్ చేద్దాము. చూడండి మంచిగా వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోయాయి అన్నమాట. నేను నెయ్యి వేసానండి. నెయ్యి వీడియో కూడా కొంచెం స్కిప్ అయింది. నెయ్యి వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది సాంబార్లో అయితే. నెయ్యి వేయండి ఖచ్చితంగా, పిల్లలు మంచిగా ఇష్టపడి తింటారు. ఇంతేనండి, పర్ఫెక్ట్గా ఎప్పుడు చేసిన ఒకటే టేస్ట్ తోటి మంచి రుచితోటి అయితే సాంబార్ అయితే రెడీ అయిపోయింది. నేను దీన్ని వేడి వేడి అన్నంలోకి మంచిగా సర్వ్ చేసుకొని తింటున్నాను. ఈ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యి మంచి టేస్ట్ అయితే వచ్చిందనమాట సాంబార్కి. ఎప్పుడు పలసగా తినకండి, కర్రీ అనేది ఎక్కువ తినండి, రైస్ అనేది తక్కువ తినండి. హెల్త్కి చాలా మంచిది. చాలా అంటే చాలా సూపర్గా ఉందండి. చూడండి, మనకి ఉల్లికాడ కూడా చాలా మంచిగా టేస్ట్గా ఉంది. నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.